ఇప్పుడు నోబుల్ ఓహ్, దీనికి ఆర్గనైజేషన్ దగ్గరికి మీకు పిలుపొచ్చిందా? మీరు వెళ్ళటం అది జరుగుతున్నట్టుగా విన్నాను నేను. అవునండి. ఏంటది? ఆ తర్వాత ఇది నోబెల్ బహుమతి అనేటువంటిది మామూలుగా ప్రపంచంలో సంగీత అన్ని అన్ని వారిలో రకాల ఇస్తారు. అవునండి. మిమ్మల్ని ఎందుకు వాళ్ళు ఆహ్వానించడం జరిగింది? కరెక్ట్ అండి. హ్మ్. అదేనండి. ఇప్పుడు ఆయన ఏదో మొదలుపెట్టారు చిరంజీవి గారని. నాదేమైందంటేనండి, వటుడు ఇంతై అంతై ఇంతై అంతై అంటాను చూసారా? హ్మ్. వామనమూర్తి. హ్మ్. నా ఆశయం ఏంటంటే డబ్బు సంపాదించాలని లేదు. హ్మ్. 1,00,000 మందికి ఉచితంగా ఇద్దాం. హ్మ్. ఏమిద్దాం అనుకున్నాను? సంగీతం ఇద్దాం అనుకోట్లా. హ్మ్. సంగీతంలో అమ్మ నాన్నలైనటువంటి మొదటి దశనివ్వాలన్నాను. హ్మ్. ఈ మొదటి దశ కొద్ది రూపంలో ఇంతవరకు ఎక్కడా లేకపోవటం వల్ల హ్మ్. ప్రపంచం నన్ను ఆదరించిందండి. దాంతో పాటుగా నేను కొత్త సంగీతం ఒకటి చేస్తున్నానండి. హుహు. వరల్డ్ పీస్ మ్యూజిక్ ప్లే చేస్తున్నా. హుహు. అంటే దాన్నేమంటారంటే స్మార్ట్ అని పేరు పెట్టా. 12 ఏళ్ళు రీసెర్చ్ చేశాను. హ్మ్. సింక్రనైజ్డ్ మ్యూజిక్ అండ్ రిలీఫ్ థెరపీ అని స్మార్ట్ అని ఒకటి చేశానండి. అదేం చేస్తుందంటే, హ్మ్. మీరు నాతో 2 నిమిషాలు ఫోన్‌లో మాట్లాడితే, హ్మ్. మీ యొక్క హావభావాల్ని బట్టి, మీ వయసుని అడిగి, నేను అప్పటికప్పుడు లైవ్‌లో ప్లే చేస్తా. హ్మ్. మీకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. కళ్ళు హ్మ్. మూసుకొని వినేస్తారు. హ్మ్. ఈ ప్రక్రియ చేసుకుంటూ, చేసుకుంటూ ప్రపంచమంతా తిరుగుతున్నానండి. హ్మ్. పరమానందమైన రిజల్ట్ వస్తున్నది విన్నవాళ్ళకి. హ్మ్. మళ్ళీ ఎప్పుడు కావాలంటే చేస్తుంటారు. ఇది హ్మ్. ప్రపంచ శాంతి కింద నన్ను వాళ్ళు పిలిచారు. ఓహో! ప్రపంచ శాంతి సంగీతం మీటింగ్ జరిగిందండి. హ్మ్. ప్రపంచ శాంతి సంగీతంగా దాన్ని గుర్తించేసి వరల్డ్ పీస్ మ్యూజిక్ సెక్షన్ కింద నాకు ఇన్విటేషన్ పర్మనెంట్ సెక్రటరీ నుంచి వచ్చిందండి. ఓహోహో! రావటం, వచ్చిన తర్వాత ఆనందపడి మీ దగ్గరికి రాకూడదు. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలీదు. హ్మ్. పిలిచారంటే ఏవండీ అది హిమాలయ పర్వతం ఉంటే హ్మ్. పాతాళానికి అంత లోతులో ఉన్నా నేను. ఆ హ్మ్. పేరే వినటం కష్టం కదా! నోబెల్ అనే పేరు. హ్మ్. వినటమే గాని మనం వెళ్ళటం జరగదా? హ్మ్. వారి ఆహ్వానం మీద మెక్సికో దేశం వెళ్ళటం, వాళ్ళు ఘనంగా నన్ను సత్కరించేసి, వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చారు. ఓహో! ఏంటంటే సెషన్స్ చేస్తారు. ఎడ్యుకేషన్ సెషన్ అని, హ్మ్. యూత్ సెషన్ అని, హ్మ్. స్పోర్ట్స్ రకరకాలుగా చేసి సలహాలు, సంప్రదింపులు తీసుకుంటారు. అందుకే పిలిచింది కూడా నన్ను.